ఉన్న విద్యాశాఖలో ఆగని అక్రమాలు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో అసలు ఏం జరుగుతుంది? 3 పూలు 6 కాయలుగా కొనసాగుతున్న డిప్యుటేషన్ దందా. నిబంధనలు బేఖతర్. 11 సంవత్సరాలుగా ఇంటర్మీడియట్ బోర్డులో తిష్టవేసిన అధికారిని. కార్పొరేట్ కళాశాలతో కుమ్మక్కైనట్లు అధికారినిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోపణలు వెల్లువెత్తిన అసలు ఇంటర్ బోర్డు వాళ్ళపైన చర్యలు తీసుకోవటానికి మరి ఎందుకో ప్రభుత్వాలకి అందరికీ భయం. అసలు ఇంటర్ బోర్డులో జరుగుతున్న అక్రమాలు, ఇంటర్ బోర్డులో జరుగుతున్న అరాచకాలు ఎక్కడా జరగవు. ఎంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా సరే, ఏది ఏకంగా పేర్లు రాసి మరీ ఆత్మహత్యలు చేసుకున్నా సరే వాళ్ళపైన ఇంటర్ బోర్డు చర్యలు తీసుకోదు, ఇంటర్ బోర్డు పైన అడిగేవాళ్ళు లేరు. ఇక్కడ ఏకంగా ఏమైనా అధికారం అయితే దాదాపుగా 11 సంవత్సరాల నుంచి అదే దాంట్లో ఉన్నారంట ఆమె. మరి ఎవరి అండతో ఉన్నారు? వెనక ఎవరి అండదండలతో ఉన్నారు? కార్పొరేట్ కాలేజీలు ఇస్తున్న కోట్ల అక్రమ నిధులతో మేనేజ్ చేస్తున్నారా? ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. అసలు ఇంటర్ బోర్డులో ఒక్కసారి ముఖ్యమంత్రి గారు కనుక చాలా సీరియస్గా అసలు ఏం జరుగుతుంది ఇంటర్ బోర్డులో అని పర్యవేక్షిస్తే కొన్ని వందల ఇర్రెగ్యులేషన్ అవకతవకలు బయటపడతాయి. కొన్ని వందల వేలు. ఎవరు దీని గురించి పట్టించుకోవట్లే మరేందో. ఇదిగో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి మరియు కమిషనర్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారుతుందా? నిబంధనలకు విరుద్ధంగా ఏళ్ల తరబడి ఒకే అధికారాన్ని చక్రం తిప్పుతున్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుంది? అర్హత లేకపోయినా కీలక పదవులను కట్టబెట్టడం వెనుక రహస్యం ఏంటి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు విద్యాశాఖలో కలకలం రేపుతున్నాయి. 11 సంవత్సరాలుగా ఒకే పోస్టులో ఎలా ఉంటారండి ఒకే ప్లేస్లో? 2004లో జూనియర్ లెక్చరర్గా ప్రస్థానాన్ని ప్రారంభించిన అధికారిని 2015లో డిప్యుటేషన్పై ఇంటర్మీడియట్ బోర్డు అడుగుపెట్టారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి నుంచి నేడు కీలకమైన జాయింట్ సెక్రటరీ వరకు ఆమె ప్రయాణం సాగింది. అయితే ఈ పదోన్నతుల వెనుక భారీగా నిబంధనల ఉల్లంఘన జరిగిన ఆరోపణలు వెలువస్తున్నాయి. ఎందుకంటే 2014 నుంచి 2015 ఒక్కసారిగా జూనియర్ లెక్చరర్గా ప్రారంభమైన ఆమె కెరీర్ ఒక్కసారి జాయింట్ సెక్రటరీగా 11 సంవత్సరాలు మారిపోయిందంటే మరి ఎంత స్థాయిలో ఆరోపణలు పదోన్నతుల వెనుక భారీ ఈ ఉల్లంఘనలు ఎన్ని జరిగి ఉంటాయని ఆలోచించండి మీరు. 11 సంవత్సరాలు అంత మారిపోయిందంటే. జీవోలకు చెల్లుచీటి. కార్పొరేట్ కళాశాలతో కుమ్మక్కు. కార్యదర్శి మరియు కమిషనర్లు మారుతున్నా ఆమె మాత్రం లోకల్. ఎంతమంది బోర్డుకు కార్యదర్శి మరియు కమిషనర్లుగా వచ్చినా ఆ అధికారి స్థానం మాత్రం చెక్కు చెదరదు. కమిషనర్లు మారుతున్నారు, కార్యదర్శులు మారుతున్నారు, కానీ జాయింట్ సెక్రటరీ మాత్రం మారట్లేదంట. ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం జాయింట్ సెక్రటరీ హోదాలో ఉండాలంటే కనీసం 8 సంవత్సరాలు ప్రిన్సిపల్గా అనుభవం ఉండాలి. కానీ 2021లో ప్రిన్సిపల్గా పదోన్నతి పొంది కేవలం 3 రోజులకే ఓడి కింద చూపించి నిబంధనలు తొంగలో తొక్కి ఆమెను జాయింట్ సెక్రటరీగా నియమించడం బోర్డులో చర్చనీయాంశమైంది. 8 సంవత్సరాలు యాక్చువల్గా జాయింట్ సెక్రటరీ అవ్వాలంటే 8 సంవత్సరాలు ప్రిన్సిపల్ చేసిన అనుభవం ఉండాలని చెప్పి ఒక రూల్ ఉంది. కానీ మేడం గారు 3 రోజులు చేశారంట. 3 రోజులు చేయగానే జాయింట్ సెక్రటరీ అయిపోయారు. మరి ఆ 3 రోజుల్లోనే 8 సంవత్సరాల వర్క్ను చూపించారు మేడం గారు. ఈ అధికారిని ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలకు వారధిగా వ్యవహరిస్తున్నారన్న చిన్న కళాశాల యాజమాన్యాలు ఆరోపిస్తున్నారు. కార్పొరేట్ కళాశాలలపై ఏదైనా ఫిర్యాదు వస్తే అధికారులు రంగంలో దిగకముందే సమాచారం సదరు యాజమాన్యాలకు చేరుతుందని తెలుస్తుంది. ఆర్టీఐ కార్యకర్త ఫిర్యాదుపై నీళ్లు. గతంలో మన్సూరాబాద్లో ఒక కార్పొరేట్ కళాశాల అనుమతులు లేకుండా నడుస్తుందని ఆర్టీఐ కార్యకర్త మేకల వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే ఆ అధికారిని అండదండలతో ఆ కళాశాలకు కేవలం నామమాత్రం నోటీసులు ఇచ్చి పెనాల్టీ వేశారు. కనీసం ఆ పెనాల్టీ కూడా వసూలు చేయకుండానే ఆ కార్పొరేట్ కళాశాలకు షిఫ్టింగ్ పర్మిషన్ ఇప్పించారంట. అది చెప్తారు కదండి, రాజు మనవాడైతే దేనికో కొదవ అంటారు కదా, అట్లా ఇక్కడ రాజు మనవడు. ఎవరన్నా చిన్న కాలేజీల వాళ్ళు ఇలాంటి వాళ్ళు కార్పొరేట్ కాలేజీల పైన వాళ్ళు చేసిన దందాలపైన అక్రమాలపైన కంప్లైంట్ చేస్తే అధికారులు అక్కడికి చర్యలు తీసుకోవడానికి వెళ్ళక ముందే ఇక్కడి నుంచి అక్కడికి ఇన్ఫర్మేషన్ పోతుందంట. మరి ఎందుకు పోతుంది ఇన్ఫర్మేషన్? ఊరికే పోదు కదా. జీవో నెంబర్ 2 ఇది ఎప్పుడు ఇచ్చారు? 2/1/2010లో పేరా నెంబర్ 5(2) ప్రకారం మాతృశాఖలో పదోన్నతి పొందిన ఉద్యోగి తమ ప్రొబేషన్ పీరియడ్ పూర్తి కాకుండా తిరిగి డిప్యుటేషన్కి వెళ్ళకూడదు. కానీ ఈ అధికారి విషయంలో ఈ నిబంధనను పూర్తిగా విస్మరించి ప్రొబేషన్ పూర్తి కాకుండా డిప్యుటేషన్ కొనసాగిస్తున్నారంట. మరి ఇది ఎక్కడ అన్యాయం? వరుసగా 11 సంవత్సరాల పాటు డిప్యుటేషన్ మీద కొనసాగుతూ నిబంధనలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్న ఈ అధికారిని వెనుక ఉన్న రాజకీయ లేదా ఉన్నతాధికారుల హస్తం ఎవరిది? లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును శాసించే ఇంటర్మీడియట్ బోర్డులో అక్రమాలు జరుగుతున్న ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నిరుతున్నట్టు వ్యవహరిస్తుందని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర చర్యలు జరిపి నిబంధనల ప్రకారం ఆమెపై చర్యలు తీసుకోవాలని మరియు ఆమె అక్రమార్జనపై విచారణ జరపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి ఆధారాలతో మేము ముందుంచుతున్నాం కదా.
11 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతున్నారు. జాయింట్ సెక్రటరీ అవ్వాలంటే మినిమం 8 సంవత్సరాలు ప్రిన్సిపల్గా చేసిన అనుభవం ఉండాలి. అవేమీ లేకుండా ఆమె కొనసాగుతున్నారు కదా, 11 సంవత్సరాలు డిప్రెషన్పై కొనసాగుతున్నారు కదా. మరి వీటిపైన దర్యాప్తు చేసి ఈ 11 సంవత్సరాల్లో ఆమె ఆస్తి విలువ ఎంత పెరిగింది, ఆస్తులు ఎక్కడెక్కడ పెరిగినాయి అనే వాటిపైన ఏసీబీ లాంటి శాఖలతో దర్యాప్తు చేయిస్తే మొత్తం కథ అంతా బయటపడుతుంది. మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరుస్తారా చూడాలి.